హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే క్లాస్ అనేది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రిలిమినరీ ఎస్పెషల్లీ నేను ప్రిలిమ్స్ ఉంది కదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి, ఈ ప్రిలిమ్స్ గురించి ఇవాళ మీకు చాలా విషయాలు చెప్తాను. ఈ విషయాలన్నీ కూడా ఎగ్జామ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. అంటే చాలామంది తక్కువ టైం ఉంది కదా, ఎంప్లాయీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, సో తక్కువ టైం ఉన్న వాళ్ళకి, సో షార్ట్ టైం ఉన్న వాళ్ళకి ఎలా క్లియర్ చేయాలి, ఎటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. అంటే 13 టాపిక్స్ చదివే ఆస్పిరెంట్ ఉంటారు. ఇవి అన్నీ చదవడం వల్ల ఎప్పుడైతే అన్ని టాపిక్స్ చదవాలి, అన్ని కవర్ చేయాలని చెప్పి ఎవరైతే ముందుకెళ్తారో ఖచ్చితంగా ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ప్రియారిటీ వైజ్ డివైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో మామూలుగా సిలబస్ ప్రకారం చూసుకుంటే ప్రిలిమినరీ టెస్ట్లో మొత్తం 13 కాన్సెప్ట్స్ ఇచ్చారు. సో మొత్తం వచ్చేసి 13 కాన్సెప్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇండియా నుంచి ఉన్నాయి. సో ఇండియా పార్ట్ ఉన్నాయి, అంటే ఇండియా ఎగ్జామ్స్ రాస్తుందా మనం, సెంట్రల్ ఎగ్జామ్స్, దానికి సంబంధించిన సిలబస్ కావచ్చు. నెక్స్ట్ టీఎస్కి సంబంధించిన సిలబస్ కూడా ఉందన్నమాట. కొన్ని సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకి ఓల్డ్ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, టీఎస్ జాగ్రఫీ కూడా ఉందన్నమాట. ఇలా ఇచ్చారు కదా. అయితే ఇప్పుడు వీటిలో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏముంటాయి, సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ చూడండి, ఫస్ట్ ఉంది కదా కరెంట్ అఫైర్స్. ఇందులో రీజనల్ ఇచ్చాడు, నేషనల్ ఇచ్చాడు, ఇంటర్నేషనల్. అంటే రీజనల్ అంటే టీఎస్ అనమాట, తెలంగాణ స్టేట్కి సంబంధించినవి. నేషనల్ అంటే ఇండియాకి సంబంధించినవి, ఇది వరల్డ్కి సంబంధించిన అనమాట, ప్రపంచానికి సంబంధించిన గ్లోబల్గా సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇలా ఉంది కదా. అయితే కరెంట్ అఫైర్స్లో చాలామంది అభ్యర్థులు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది, అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 80% ఆఫ్ ది క్యాండిడేట్స్ కరెంట్ అఫైర్స్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎవరైనా కరెంట్ అఫైర్స్ మేము వీక్గా ఉన్నాము, సరిగా అవ్వట్లేదు, ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మేము తీసుకున్నాము బయట, వాటిలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్ అర్థం కావట్లేదు, మాకు ఏం చేయాలని ఎవరైనా డౌట్ ఉంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో కరెంట్ అఫైర్స్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఇందులో జస్ట్ 198 రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ అందరికీ కూడా. చాలా వండర్ఫుల్ ఉంటాయి. మీకు టీఎస్పీఎస్సీ ఫస్ట్ జరిగింది కదా, ఫస్ట్ జరిగిన ఎగ్జామ్లో 15 క్వశ్చన్స్ వచ్చాయి మన మ్యాగజైన్స్ నుంచి రావడం జరిగింది. సెకండ్ జరిగిన ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 16 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఎందుకు వచ్చాయంటే, నేను ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ ఏవిపిఎస్సీ కోసమే చేస్తాను కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ అలానే సెంట్రల్ ఎగ్జామ్స్ కోసం కాకుండా ఎస్పెషల్లీ మీరు చూడండి, మన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాము యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ అని ఉంటుంది. అంటే నేను తీసుకునే సోర్సులు ఒక న్యూస్ పేపర్ కాదు, డిఫరెంట్ సోర్సులు తీసుకుంటాను. హిందూ తీసుకుంటాను, ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకుంటాను, ఈనాడు న్యూస్ పేపర్ తీసుకుంటాను, తెలంగాణకు సంబంధించిన కొన్ని మ్యాగజైన్స్ తీసుకుని కూడా చేయడం అయితే జరుగుతుంది, పిఏబి కావచ్చు ఏదైనా. నెక్స్ట్ నేను తీసుకునే కంటెంట్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రోకి సంబంధించి అన్నట్టు వస్తే డైరెక్ట్గా ఇస్రోకి వెళ్ళిపోయి కంటెంట్ తీసుకుంటాను నీట్గా. ఇందువల్ల కీ పాయింట్స్ అన్ని యాడ్ చేస్తాను కాబట్టి అందులో న్యూస్లో బాగా హైలైట్ అయ్యే థింగ్స్ కూడా అందులో ఇచ్చున్నాను. సో కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ మన మ్యాగజైన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో మ్యాగజైన్స్ ఉంటాయి, మంత్లీ మ్యాగజైన్, తెలుగు మీడియంలో వీడియో క్లాస్ ఉంటుంది, వీడియో క్లాస్ కూడా ఉంటుంది. వీడియో క్లాస్ నవంబర్ నుంచి ఉంది, సో నవంబర్ 2023 నుంచి ఉంది. మ్యాగజైన్స్ అయితే మనకు ఆల్మోస్ట్ 2 years నుంచి ఉన్నాయన్నమాట. సో చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా కాదు, మాకు టీఎస్పీకి సంబంధించి కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లోనే ఫుల్ కోర్స్ కూడా ఉంది. సో ఫుల్ కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే, మీకు బయట మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది. అందులో మొత్తం వచ్చేస్తాయి మీకు సబ్జెక్ట్ క్లాసెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, హై ప్రయారిటీ టాపిక్స్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో 1 year యొక్క వ్యాలిడిటీ కూడా ఇందులో ఉంటుందన్నమాట. మీకు మెంటర్షిప్ కూడా ఇస్తాను. నేను కాల్స్ తీసుకొని ఆ వీక్లీ ట్వైస్ అట్లా కాల్ తీసుకొని మీకు ఒక ప్రైవేట్ గ్రూప్లో మీకు జూమ్ సెషన్స్ తీసుకొని అన్నీ కూడా ఉంటాయి. మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా చాలా వరకు అయితే కేరింగ్గా తీసుకుంటాం ఇట్లా. సో ఇలా కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలామంది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, ఈ రెంటిల్లో ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 60% అనమాట. మోర్ దాన్ 60% అనేవి కూడా ఎక్కువ ఏమొస్తాయంటే ఇవి వస్తాయన్నమాట, కరెంట్ అఫైర్స్లో నుంచే వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ నుంచే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా. అయితే జనరల్ సైన్స్ మొత్తం కూడా స్టాటికే ఉంటుంది. సో జనరల్ సైన్స్ మొత్తం కూడా స్టాటికే ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇవి రెండు చూసుకోండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట. సో ఇలా కాకుండా మనం ఏం చేసామంటే, మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంది కదా, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మిషన్ సంకల్ప్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో మిషన్ సంకల్ప్ అని ఒక ప్రోగ్రాము, ఇదేంటంటే కంప్లీట్గా టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రిలిమినరీ అనమాట. ఓన్లీ ప్రిలిమ్స్ కోసమే తీసుకొచ్చాము ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో మీకు మెంటర్షిప్ ఉంటుంది. సో నేను వీక్లీ ట్వైస్ మీకు జూమ్ సెషన్స్ తీసుకుంటాను, మెంటర్షిప్
ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, తక్కువ ప్రైస్లో ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో మెంటర్షిప్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. తర్వాత హై ప్రియారిటీ టాపిక్స్, ఏ సబ్జెక్ట్లో ఎటువంటి టాపిక్స్ బాగా ఫోకస్ చేయాలి, ఎక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇది ఉంటుంది. ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ సింగిల్ ప్యాకేజ్ అనమాట. మాకు సబ్జెక్ట్ క్లాస్ అవసరం లేదనుకున్న వాళ్ళకి సింగిల్ ప్యాకేజ్లోనే ఇవన్నీ వచ్చేస్తాయి. సో మన ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్లో ఉంది. సో మామూలుగా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 1599లోనే ఉంది. సో 1599లో ఉంది. త్వరలోనే ఇది 2000 వరకు వెళ్తుంది. సో మన ప్రైస్ ఒరిజినల్ ప్రైస్కి వెళ్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. చాలా మంది జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే లాస్ట్ జరిగినటువంటి ప్రిలిమ్స్లో కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా మంచి మార్క్స్ వచ్చాయి. మన మెంటర్షిప్ యొక్క మెయిన్ థీమ్ ప్రిలిమ్స్ క్వాలిఫై చేయించడమే అనమాట. సో ప్రిలిమ్స్ క్వాలిఫై చేయించడమే టార్గెట్గా వెళ్తాము. ఇక్కడ ఉన్నటువంటి 13 టాపిక్స్ మీచా చదివించకుండా ఇందులో హై ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ టాపిక్స్, సెకండ్ ప్రియారిటీ టాపిక్స్, స్కిప్ చేయాల్సిన టాపిక్స్, ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్కువ వెయిటేజ్ వచ్చే క్వశ్చన్స్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్లా నెక్స్ట్ మీరు తెలంగాణకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ చూడండి. సో తెలంగాణకు సంబంధించిన మనం ఒక సబ్జెక్ట్ చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. సో మీకు 11th వన్ ఉంది కదా ఇక్కడ. సో సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ అని చెప్పేసి. సో దీని నుంచి ఆల్మోస్ట్ మనకి 15+ క్వశ్చన్స్ వస్తున్నాయి. 15 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తున్నాయి అనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక క్విక్ సమ్మరీ తీసుకొచ్చాము. జస్ట్ 5.5 hours అనమాట. సో 5.5 hoursలోనే జవహర్ సార్ చెప్పున్నారు. ఇక్కడ మీకు ఫస్ట్ జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో 13 క్వశ్చన్స్ వచ్చాయి, మన కోర్సు నుంచి రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. సెకండ్ జరిగిన దాంట్లో ఆల్మోస్ట్ 14 క్వశ్చన్స్ వరకు రిఫ్లెక్ట్ అయ్యాయి. సో ఈ కోర్సు అంత వండర్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క థింగ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీకు తెలంగాణలో ఉండే అన్ని సబ్జెక్టులు కల్లా వెరీ ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ అనమాట. ఎక్కువ వెయిటేజ్ వచ్చేది ఇక్కడి నుంచే రావడమే జరుగుతుంది. సో ఓకే, ఇదంతా కూడా మామూలు సబ్జెక్ట్స్. మన మెంటర్షిప్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మిషన్ సంకల్ప్ ఉంది కదా, ఇందులో నేనేం చేస్తానంటే 3 స్టెప్స్గా ప్రిపరేషన్ డివైడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఇచ్చారు కదా 13 టాపిక్స్ ఇచ్చారు కదా, ఇందులో నుంచి ఒక 6 అనమాట. 6 సబ్జెక్ట్స్ నేను ఫస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్గా డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్స్గా డివైడ్ చేస్తాను. వీటిలో నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అనమాట. ప్రశ్నలు అనేది వీటిలో నుంచి పక్కా వస్తాయి, పక్కా వచ్చే స్ట్రాటజీ అనమాట ఇది. సెకండ్ ఇంకొక 4 సబ్జెక్ట్స్ని, ఒక 5 సబ్జెక్ట్స్ నేనేం చేస్తానంటే సో కొన్ని సెకండ్ ప్రియారిటీ డివైడ్ చేస్తాను. ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇదొక సబ్జెక్టు ఇట్లా తీసుకుంటాను నేను. ఈ 13 కాదు, ఇక్కడ ఓల్డ్ జాగ్రఫీ ఒకటి, ఇదొకటి ఇట్లా. సో సెకండ్ ప్రియారిటీ టాపిక్స్గా తీసుకుంటాను అనమాట. సో లాస్ట్ వన్ వచ్చేసి రిమైనింగ్ రెస్ట్ ఉంటాయి కదా, రిమైనింగ్ అని కూడా స్కిప్ చేసేయమంటాను నేను. ఇవి చదవాల్సిన అవసరం లేదు, ప్రిలిమ్స్కి స్కిప్ చేసేయమంటాను. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ మాత్రమే ప్రిలిమ్స్లో మోర్ దెన్ 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఎక్సెప్ట్ రీజనింగ్, అర్థమెటిక్. అంటే రీజనింగ్, అర్థమెటిక్ ఉన్నాయి కదా, మెంటల్ ఎబిలిటీ, అది పక్కన పెట్టేస్తే రిమైనింగ్ వాటిల్లో ఈ 13 టాపిక్స్లో, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 13 టాపిక్స్లో 80% క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తాయన్నమాట. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేపిస్తాను. కాబట్టి 100% మీ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా ఉంటుంది ఇక్కడ. సో ఇట్లా నేను చదివిస్తాను. నెక్స్ట్ ఈ 6 హై ప్రియారిటీ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ చదివిస్తాను. ఎందుకంటే ఇక్కడ 6, 5 ఉన్నాయి. ఈ 6, 5 కంటే కూడా ఈ 6 నుంచే 70% ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మీకు 30% ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 80 మనం 100% అనుకుంటే మళ్ళీ ఇందులో 70% 6 నుంచే వస్తాయి, 30% ఇక్కడ నుంచే వస్తాయి. ఈ స్ట్రాటజీ వల్ల ఆల్రెడీ మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా ఈజీ అయిపోయింది. ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోయింది. నేను వాళ్ళు జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను. సో మన స్ట్రాటజీ మీకు నమ్మబుద్ధి కాకుంటే మీరు ప్రీవియస్ ఇయర్ కూడా వెళ్ళి చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2 times జరిగింది కదా ప్రిలిమ్స్, చెక్ చేసి చూడండి అని చెప్పాను. చాలామంది కూడా మన వాళ్ళు చూసి కూడా చెప్పారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కొంతమంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో క్వశ్చన్స్ చాలా వరకు కవర్ అయ్యేసారు ఇట్లా అని చెప్పి. సో ఇట్లా అనమాట, ఈ విధంగా అయితే కవర్ అయ్యాయి. సో నెక్స్ట్ నేను ఇట్లా స్ట్రాటజీ ఇస్తాను అనమాట. అంటే మన స్ట్రాటజీ ఏంటంటే తక్కువ టైంలో స్ట్రాంగ్ అవడం ఎలా అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అనేది ఒక హార్డ్ వర్కే కాదు. ఓన్లీ హార్డ్ వర్క్ ఉంటే క్లియర్ అవ్వదు ప్రిలిమ్స్. స్మార్ట్ వేలో వెళ్ళాలి. మీ హార్డ్ వర్క్ని మీరు ఎప్పుడైతే ఈ హార్డ్ వర్క్ని స్మార్ట్ వేలో తీసుకెళ్తారో అప్పుడే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. కొందరు చూడండి గంటల తరబడి చదువుతారు, రోజుకి 12 hours 13 hours చదువుతారు. కానీ కొందరు ఓన్లీ 6 hours చదువుతారు రోజుకి. ఎంప్లాయీస్ ఎట్లా కొందరు ఉంటారు. సో కొంతమంది 6 hours చదివినా కూడా మంచి పెర్ఫామ్ చేస్తారు ఎగ్జామ్లో. ఎందుకంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఫోకస్ చేసిన ఏరియాస్ ఉంటాయన్నమాట. సో అందుకే మనం తీసుకొచ్చిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే హై ప్రియారిటీ టాపిక్స్ని ఒకటి తీసుకొచ్చాం. హై ప్రియారిటీ టాపిక్స్ అని ఉంటుంది. మీరు ఎక్కడ చూసుంటారు ఈ కాన్సెప్ట్. ఈ హై ప్రియారిటీ టాపిక్స్ ఒక మెయిన్ థీమ్ ఏంటంటే ఇందులో మనం ఏం చేస్తామంటే 10 years యూపీఎస్సీ పేపర్స్ కావచ్చు, నెక్స్ట్ ఏబిపిఎస్సీ పేపర్స్, అంటే మనకు అంతకుముందు టీఎస్పీఎస్సీ లేదు కాబట్టి ఏబిపిఎస్సీ రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్స్, కొన్ని సెంట్రల్ ఎగ్జామ్స్ సిఏపిఎఫ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సిఏపిఎఫ్ ఎస్ఎస్సీలో సీజీఎల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే జిఎస్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మేము అనాలిసిస్ చేస్తామన్నమాట. అనాలిసిస్ చేసి ఇండియా పార్ట్ నుంచి అంటే మనకి ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తర్వాత సైన్స్ ఇట్లాంటి వీటి నుంచి కొన్ని టాపిక్స్ తీస్తామన్నమాట. ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుద్ధిజంలోకి వెళ్తే ఎటువంటి ఏరియాస్ నుంచి ఫోకస్ చేస్తున్నారు, మౌరియన్స్ పీరియడ్లోకి వెళ్తే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కువ రిపీట్ అయ్యాయి అనమాట. ఇట్లా అన్ని అనాలిసిస్ ఈ టాపిక్ ఇస్తాము. ఈ టాపిక్స్ ఎవరికి ఇస్తామంటే ఒకటి ఫుల్ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకైనా ఇస్తాము, లేదా మన మిషన్ సంకల్పం ఉంది కదా, మిషన్ సంకల్పంలో జాయిన్ అయిన వాళ్ళకైనా ఇస్తాం అనమాట. ఇలా సో మీ చేత కొన్ని సబ్జెక్ట్స్ కూడా నేను
స్కిప్ చేపిస్తాను, కొన్ని స్కిప్ చేపిస్తాను ప్రిలిమ్స్కి. కాబట్టి తక్కువ టైంలో చాలా స్ట్రాంగ్ అయ్యి ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీరు స్టేట్ టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ అంటే జస్ట్ ఏ క్వాలిఫైడ్ ఎగ్జాము. ఈ ప్రిలిమ్స్ అనేది ఏంటంటే ఒక క్వాలిఫైడ్ టెస్ట్ మాత్రమే. మీకు దీని ఒక మెయిన్ థీమ్ ఏంటంటే ఎక్కువ మందిని ఫిల్టర్ చేయడమే. మాకు మంచి వాళ్ళు కావాలని చెప్పి టీఎస్పీఎస్సీ తీసుకోదు, ఎక్కువ మందిని ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, అర్థమైందా? సో కాబట్టి దీన్ని క్లియర్ చేయడం అనేది ఎగ్జామ్ యొక్క ఎన్విరాన్మెంట్ కావచ్చు, మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన దగ్గర నుంచి రాసే విధానం ప్రతి ఒక్కటి కూడా నేను మన స్టూడెంట్స్కి మిషన్ సంకల్ప కావచ్చు ఫుల్ కోర్స్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఎలా రాయాలో కూడా నేనే చెప్తాను. అంటే టెస్ట్ సిరీస్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు ఎలా చదవాలి, ఎటువంటి క్వశ్చన్స్ పిక్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ ముందు పిక్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ ముందు చదవాలి, ఆ సబ్జెక్ట్లో కూడా ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మన గైడెన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. నేను పర్సనల్ కాల్స్ తీసుకుంటాను, జాయిన్ ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ కాల్ తీసుకుంటాను. ఫస్ట్ కాల్లో మీకు మెంటర్షిప్ స్టార్ట్ అవుతుంది, జాయిన్ ఇమీడియట్గా మీకు కాల్స్ స్టార్ట్ అవుతాయి. ఇట్లా ఉంటుందన్నమాట. లేదు మాకు సోర్సెస్ బాగాలేవనుకుంటే ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మన దాంట్లో ఫుల్ కోర్స్ ఉంటుంది, మీరు ఫుల్ కోర్స్ తీసి కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఓవరాల్గా. అయితే ఇవన్నీ ఎలా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్కి సంబంధించిన లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మన టీం యొక్క వాట్సాప్ ఉంటుంది అనమాట, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ టీం ఉంటారు మన వాళ్ళు, వాళ్ళతో మీరు చాట్ చేస్తే మీకు డెమోన్స్ట్రేషన్స్ అవన్నీ కూడా ఉన్నటువంటి లింక్ పంపిస్తారు. ఇలా అయినా జాయిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్గా మన ప్లే స్టోర్ నుంచి మన యాప్ని శివన్ కాన్సెప్ట్స్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అలా అయినా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇలా అనమాట మీ యొక్క ప్రిలిమ్స్ అనేది ఒక స్ట్రాటజీగా వెళ్ళాలి, ఒక రైట్ వేలో వెళ్ళాలి, స్మార్ట్ వేలో వెళ్ళాలి. చాలా లాక్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేశారు తెలంగాణలో. కాంపిటీషన్ విల్ బి వెరీ హై దాన్ ది ఎర్లియర్ అనమాట. సో ఇంతకు ముందు జరిగిన 2 ఎగ్జామ్ల కంటే కూడా కాంపిటీషన్ చాలా వెరీ హైగా ఉండొచ్చు ఈసారి. కాబట్టి ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. లాస్ట్ టైం నాకు మంచి స్కోర్ వచ్చింది, ఫస్ట్ టైం సెకండ్ జరిగిన ప్రిలిమ్స్లో మంచి స్కోర్ వచ్చిందని చెప్పేసి నేను ఇంకా మెయిన్ చదువుకుంటానంటే కాదు. ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రిలిమ్స్ వైపులోనే ఉండాలి. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా. అలానే ఇంతమందిని ఫిల్టర్ చేయాలంటే ఖచ్చితంగా పేపర్లో ఏదో ఒక ఏరియాస్ బాగా తొక్కేస్తారు. సో పేపర్ డిఫికల్టీ చేయడం కానీ ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఫిల్టర్ చేయడం కోసం ఉంటుందన్నమాట. టీఎస్పీఎస్సీ కాన్సెప్ట్ అది చెప్పాను కదా. ప్రిలిమ్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యాస్పిరెంట్స్ని ఫిల్టర్ చేయడం కోసం ప్రిలిమ్స్ అనేది పెడతారు, అంతే తప్ప మెయిన్స్కి మంచి వాళ్ళని తీసుకోవాలి, చదివే వాళ్ళని తీసుకోవాలని కాదు. ఓకేనా? కాబట్టి ఆ అంశం అనేది మనసులో గట్టిగా పెట్టుకొని ప్రిపరేషన్ చేయండి. సో ఇంతకుముందు స్కోర్ వచ్చిందని ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వే చేయండి. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నోటిఫికేషన్. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇంక ఎప్పటికీ రాకపోవచ్చు. ఇటువంటి నోటిఫికేషన్లో మీకు సర్వీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈ నోటిఫికేషన్లో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఒక్కసారి గ్రూప్ 1 సర్వీస్ కొట్టారంటే మీ తరతరాలు నిలిచిపోతారు. మంచి ప్రొఫెషన్ ఇది గ్రూప్ 1కి సంబంధించి. మంచి ఎఫర్ట్ పెట్టండి, ఇంటర్వ్యూ కూడా లేదు. డైరెక్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్నారంటే మెయిన్స్కి మంచి గైడెన్స్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఫాలో అయ్యారంటే సర్వీస్లో పడిపోతారు. కాబట్టి రిస్క్ చేయొద్దు, ప్రిలిమ్స్ దగ్గర రిస్క్ చేయొద్దు. ప్రిలిమ్స్ దగ్గర రిస్క్ చేశారంటే ఒక ప్రిలిమ్స్ అనేది ఇట్స్ ఏ గేట్ వే అనమాట. ఆ గేట్ అనేది మీరు దాటుకొని వెళ్ళినప్పుడే లోపలికి వెళ్ళగలరు. సో మీరు గేట్ దగ్గర ఫెయిల్ అయ్యారంటే ఈ నోటిఫికేషన్ మొత్తం మీరు కోల్పోతారు. కాబట్టి ప్రిలిమ్స్ని చాలా సీరియస్గా తీసుకోండి, కేర్లెస్గా తీసుకోకుండా. ఇంతకుముందు క్లియర్ అయిన వాళ్ళైనా సరే చాలా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ అయితేనే మీరు ముందుకెళ్ళగలరు. ప్రిలిమ్స్ అవ్వకుంటే యాజ్ యూజువల్ మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. కాబట్టి మంచి గైడెన్స్ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేశాము. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఉంటాయి, డెమో క్లాసులు ఉంటాయి, వెళ్ళి చూడండి. మీరు మిషన్ సంకల్పంలో జాయిన్ అవ్వాలనుకుంటే యాప్లో జాయిన్ అవ్వచ్చు, లేదా మన వాట్సాప్ టీం ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే మిషన్ సంకల్పంలో నేను ఇప్పుడు క్లాస్ ప్రిపేర్ అవుతున్నాయి, మామూలు జూమ్ సెషన్స్ తీసుకుంటూ ఉన్నాను. సో ప్రతి సండే ఇవి అన్నీ కూడా జూమ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాను, రోజుకి వీక్లీ ట్వైస్ అవన్నీ ప్రేంట్ జూమ్ సెషన్స్ జరుగుతాయి. ఆ కోర్సులో వీడియోస్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ టాపిక్స్ అవన్నీ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాము. మీరైతే మన వాట్సాప్ టీము, సో మనకు తెలుసు కదా 8800481013. సో ఈ నెంబర్కి, సో ఇది మన ఆఫీస్ నెంబరు. సో దీనికి మీరు వాట్సాప్ టీం ఉంటుంది. సో వాట్సాప్ యొక్క టీం ఉంటారు, మన వాళ్ళు టీం ఉంటారు. మీరు వాట్సాప్లో చాట్ చేసుకొని కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మీ మీద కేరింగ్గా ఉంటుంది మన గైడెన్స్ అనేది. ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా నేను మీకు జూమ్ చేసి తీసుకోవడం, మీ కాల్స్ తీసుకోవడం, ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదో కోర్స్ చెప్పేసి మిమ్మల్ని వదిలేయడం కాదు. కంప్లీట్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మన యొక్క గైడెన్స్ యొక్క మెయిన్ ప్రత్యేకత. సో దీంతోపాటు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కూడా మిషన్ పరాక్రమ్ అని చెప్పి సేమ్ ఇలా కాన్సెప్ట్ తీసుకొచ్చాము. చాలా వండర్ఫుల్గా ఉంటాయి. మన దాంట్లో గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ఉంది, ఫుల్ కోర్స్ ఉంది, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సబ్జెక్ట్స్ కూడా ఇండివిజువల్గా ఉంటాయి. మీరు వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి మన యాప్ని, మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. నేను మీ శివన్, signing off. Thank you so much. Keep watching, keep learning.